ఆయన తీసుకొస్తే అందరూ వచ్చేస్తారు. పగలగొట్టుకుని వాళ్ళకి పగలగొట్టడానికి కేసులు పెట్టండి రా, చేయండి రా, ఇల్లు కూడా పగలగొట్టుకుంటారు. వస్తున్నారు కదా అందరూ అత్తములు పెట్టండి. వాళ్ళే కొట్టేసి పాలు కొట్టేసి వాళ్ళ ప్లాట్లు వేసుకుని తెలియకుండా అందరికీ నమస్కారాలు. ఒక దుర్మార్గమైనటువంటి చర్య, ఒక పిరికి పందల చర్య, ఒక రౌడీజానికి ప్రతీకగా ఉన్నటువంటి చర్య. ప్రభుత్వాల మీద గౌరవం లేదు, చట్టాల మీద గౌరవం లేదు, ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు, రౌడీజం మీద మాత్రమే గౌరవాన్ని పెంచుకున్నటువంటి వైసీపీ నాయకుల యొక్క దహన కాండ మరొక్కసారి తుమ్మలపేట ప్రాంతంలో అర్ధరాత్రి ఈ రోజున పైలాను కూల్చివేతల్లో ఇంకొకసారి వాళ్ళ యొక్క భోగోతం, వాళ్ళ యొక్క విధి విధానాలని బట్టబయలు చేసింది. 2020 సంవత్సరంలో కావలి పట్టణం నడిబొడ్డు ఉన్నటువంటి పైలాన్ని ఏ విధంగా కూల్చారో అదేవిధంగా ఈ రోజున తుమ్మలపేట సెంటర్లో ప్రభుత్వ స్థలంలో వాళ్ళ ప్రభుత్వ హయాంలో కీర్తిశేషులైనటువంటి మేకపాటి గౌతమరెడ్డి గారు చేతుల మీదుగా ప్రారంభించినటువంటి శిలాఫలకాన్ని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరు మీద ఉన్నటువంటి శిలాఫలకాన్ని ప్రతాపరెడ్డి గారి కనుసన్నల్లో ప్రతాపరెడ్డి గారి అనుచరులు, సుకుమారెడ్డి గారి అనుచరులు, ఈ మండల వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడిగా కొత్తగా ఎన్నుకున్నటువంటి మత్స్యకార సోదరుడైన తిరుపతి నాయకత్వంలో రాజు యొక్క ఆలోచనల మేరకు యానాది అనేటువంటి ఒక బ్రోకర్, రియల్ ఎస్టేట్ బ్రోకర్గా ఉన్నటువంటి బ్రోకర్ చేతుల మీదుగా జకరయ్యని గతంలో మా తెలుగుదేశం కార్యకర్త మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి జకరయ్య ఆధ్వర్యంలో జేసీబీని ట్రాక్టర్ని పెట్టి ప్రభుత్వ స్థలంలో ఆర్ఎన్బి స్థలంలో ఏర్పాటు చేసినటువంటి శిలాఫలకాన్ని అర్ధరాత్రి కరెంటు లైట్లన్నీ ఆర్పి దుర్మార్గంగా శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా పత్రికా ముఖంగా అందరికీ కూడా తెలియజేస్తున్నా, ఇది 100కి 100 పాళ్ళు కావలి ఎక్స్ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆలోచన మేరకు, ఆయన యొక్క ఆలోచనలతో ఈ కార్యక్రమం జరిగింది. మత్స్యకార సోదరులందరూ కూడా కలిసిమెలిసి ఉన్నటువంటి తరుణంలో వీళ్ళల్లో ఐక్యతని అనైక్యతగా మార్చాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా తెలుగుదేశం ఫ్రంట్ వైపు వెళ్ళిపోతున్నారు, ఎక్కడో దిక్కడ వైషమ్యాలను కలగజేయాలని ఒక దుర్మార్గమైనటువంటి చర్యకు పూనుకోవడానికి ఇటీవల కాలంలో 2 రకాల కార్యక్రమాలను అనంతపురం నుంచి వాళ్ళ కూతుర్ని ఇచ్చినటువంటి అనంతపురం రౌడీల్ని కావలిలో పెట్టి రూములు తీయించి రేత్రిపూట కరెంటు స్తంభాల మీద కరెంటు వైర్లు వేసి ట్రాన్స్ఫారాలు కాలిపోయేటట్టు కరెంటు పోయేటట్టు చేస్తూ, ముఖ్యంగా కావలి మండలం తెలుగుదేశానికి అడ్డాగా ఉంది. కావలిలో తెలుగుదేశంకి ఎనలేని ప్రతిష్ట పెరిగిపోతుంది. కావలి ఎమ్మెల్యే నిరంతరం ప్రజలతో మమేకమవుతున్నాడు. ఆయనకి చెడ్డ పేరు తేవాలి, ఏదో విధంగా వాళ్ళని క్రిటిసైజ్ చేయాలి, ప్రజల్లో కరెంటు పోతుంది అనేటువంటి భావనలో ఎమ్మెల్యేని తిట్టాలనేటువంటి
ఒక దుర్మార్గమైనటువంటి చర్యకి పూనుకొని కావలి వాస్తవాన్ని కాకుండా అనంతపురంలో వాళ్ళ అల్లుడికి సంబంధించినటువంటి ప్రాంత వాసులని ఈ రోజున ఈ ప్రాంతానికి తీసుకొచ్చి అంటే వాళ్ళ కొడుకు చేసుకుంటే అనంతపురంలో వాళ్ళ పిల్లల్ని ఇక్కడ ఈ ప్రాంతంలో రూములు తీపిచ్చి రేత్రిపూట వివిధ ప్రాంతాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రామంలో కరెంటు రేత్రిన వైర్లు మార్చి కరెంటు పోయేటట్టు చేసి ఒకవైపున ఆక్వా రంగాన్ని ఒకవైపున నిద్రిస్తున్నటువంటి ప్రజల్ని ఒక నెగటివ్ మోడ్లోకి తీసుకుపోయేందుకు చేస్తున్నప్పటికి కూడా ఇది ప్రజాస్వామ్యమైనటువంటి పరిస్థితుల్లో నిరంతరం కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు నా సంరక్షణలో పరిరక్షించుకుంటూ ఎప్పటికప్పుడు కరెంటుని అభివృద్ధి చేసుకుంటూ ప్రజల్లో విప్లవాలు వస్తాయి, ప్రజల్లో కోపాలు వస్తాయి, కక్షలు కార్పణ్యాలు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని కూడా బయట పెట్టకుండా మనమే ఈరోజు రిస్టోర్ చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు నిరంతరం కూడా రూరల్ మండలంలో కరెంటుకి అవాంతరాలు జరగకుండా వీలైనంత వరకు ప్రయత్నిస్తున్నాం. దాంట్లో వాళ్ళ యొక్క ఆలోచనలు సాగలేదని ఇంకొక దుర్మార్గమైన చర్య ఏదైనా చేయాలనే ఆలోచనతో వాళ్ళు తెలుసుకున్నది కావలిలో పైలాన్ను పగలగొట్టే సంస్కృతి తెలుసుకున్నారు. కాబట్టి ఎవరు చూడరన్న ఆలోచనతో ఈరోజు తుమ్మలపెంటలో రేత్రి 11:30 గంటల ప్రాంతంలో వాళ్ళ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి జకరయ్య గారి జేసీబీ, జకరయ్య గారి ట్రాక్టరు తిరుపతి రాజు ఆధ్వర్యంలో పక్కన రూముల్లో కూర్చొని ఈ రోజున యానాదయ్య పక్కన నిలబడి ఈ రోజున ఈ పైలాన్ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ అంగనుగా శిష్యులు, వాళ్ళకు డబ్బులకు దాసోహమైనటువంటి వ్యక్తులు వాట్సాప్ల్లో ఈ ప్రభుత్వం ఈ ఫ్రంట్ ప్రభుత్వం ఈ నాయకత్వంలోని ఎమ్మెల్యే నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం అరాజకాలు ఒక్కసారి చూడండి ప్రజలారా అని వాళ్ళు గొంతు చించుకున్నటువంటి పరిస్థితి నిన్నటి రోజున చూశారు. విఘ్నులైనటువంటి కావలి ప్రజానికలారా ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు వాస్తవాలు ఫోటోల రూపంలో వాళ్ళకై వాళ్ళే అరెస్ట్ అయి ఒప్పుకునే రూపంలో ఈరోజు వాస్తవం బయటకు వచ్చింది. కాబట్టి ఈరోజు దీన్ని అర్థం చేసుకోగలిగారు. దీనికే సాక్ష్యం లేకపోతే కావాలని ఏ రూపాయలు తీసుకుపోతున్నాడో కేత ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఒక్కసారి ఆలోచించండి. ధనం ఆ డబ్బు కోసం ఎంతటి నీచానికైనా దిగజారుతున్నటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి హీన రాజకీయ స్థితిని మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కూడా తెలియజేస్తున్నా, ప్రతాప్ కుమార్ రెడ్డి గారు 10 సంవత్సరాలు కావలికి ఎమ్మెల్యేగా పనిచేశావు. కానీ ప్రజలు 78 సంవత్సరాల స్వతంత్ర చరిత్రలో ఏ ఎమ్మెల్యేని అవమానించే విధంగా ఈ రోజుని నీకు 33,000 ఓట్లు మైనస్తో నిన్ను తరిమి కొడితే నీ క్యారెక్టర్ని మార్చుకోవాల్సింది పానిచ్చి, సిగ్గుపడాల్సింది పానిచ్చి, నేను చేసినటువంటి దుర్మార్గాలు ప్రజలు నన్ను తరిమారనేటువంటి సిగ్గుపడాల్సినటువంటి పానిచ్చి ఈ రోజున కావలిలో ప్రశాంతంగా జీవించేటువంటి కావలిలో వర్గాల చిచ్చు, వర్ణాల చిచ్చు, కులాల చిచ్చు, మతాల చిచ్చుకు నాంది పలుకుతున్నటువంటి నీ రాజకీయాలని కావలి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఖండిస్తూనే ఉంటుంది, నిన్ను తరిమి కొడుతూనే ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. నీకు నా మీద కోపం ఉంటే నీ ఇంటి పక్కనే ఉన్నా, రేత్రి ఒంటరిగానే నివసిస్తున్నా, నీ అనంతపురం రౌడీలు, నీ బెంగళూరులో నీకున్నటువంటి రౌడీలు, నీ కావలిలో నీ కొమ్ము కాసేటువంటి రౌడీలు పోలీసు పహరా లేకుండా ఎక్కడికైనా ఒంటరిగానే మంది మార్పులతో పోకుండా ఎక్కడికైనా వెళ్ళే కావ్యకృష్ణారెడ్డి, కావలిని కాపు కాసుకునే కావ్యకృష్ణారెడ్డి ఎప్పుడైనా ఒంటరిగానే దొక్కుతాడు. ఇటువంటి శిలా పలకాలను పగలగొడితాను, ఇటువంటి రోడ్లను ధ్వంసం చేస్తాను, లేదంటే ప్రజల్లో అనైక్యత తెస్తాను, ప్రజలు ఓట్లేరు. నీకు అడ్డంగా ఉండేది నేను, నన్ను కడతార్చడానికి ప్రయత్నం చేయి తప్ప కావలి ప్రజానికం జోలికొచ్చిన, కావలి ప్రభుత్వ ఆస్తులు జోలికొచ్చిన ఖబర్దార్ ఈ క్షణం నుంచి మీ అంత తెలియజేస్తున్నా. దీనికి వైఎస్ఆర్సీపీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇది ప్రభుత్వ ఆస్తి, ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడానికి చచ్చిపోయిన మహానుభావుడైనటువంటి గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్థం ఉన్నటువంటి దానికి కూడా కించిత్ సిగ్గుపడకుండా ఆ పైలను కూడా కూల్చడానికి నీకు చచ్చిపోయిన వాళ్ళ మీద గౌరవం లేదు,
బతుకున్న ప్రజల మీద గౌరవం లేదు. నీ ధన దాహం ముందు, నీ స్వార్థ రాజకీయం ముందు ఎంతటినైనా తెగచార్చడానికి, ఏ దిగజారుడు రాజకీయాలు చేయడానికైనా నువ్వు దిగజారేటువంటి నాయకత్వాన్ని ఈ కావలి గడ్డ 10 సంవత్సరాలు భరించినందుకు కావలి ప్రజలు తల దించుకుంటున్నారయ్యా. ఇకనైనా నీ బుద్ధి తెచ్చుకో. ఈ కావాలని బాగు చేసేదానికి కలిసి రమ్మని 100 సార్లు చెప్పాను తప్ప నీ దుర్మార్గమైన చర్యలు మాట్లాడితే కావలి ఎమ్మెల్యే పేకాట ఆడిస్తున్నాడు అంటావు, కావలి ఎమ్మెల్యే కోడి పందాలు ఆడిస్తున్నాడు. నువ్వు చేసిన వృత్తులన్నింటినీ మర్చిపోకుండా ఆ సభల మీద పరిగెలుకున్న క్యారెక్టర్ నీది, నిజాయితీకి మారుపేరిన క్యారెక్టర్ నాది. నువ్వు నా ఇంటి గోటి కూడా సరిపోతావు. నీ అవినీతి ఎక్కడా, నా నిజాయితీ ఎక్కడా? నీ ఊళ్ళో ఆకాశం మీద వస్తే నీ ముఖాన పడ్డట్టు కావ్య కృష్ణాడు నిందలేయాలంటే నీ ప్రకృతి, నీ కన్న తల్లి దీవెనలు కూడా నీకు దక్కవు. ఒక్కసారి నీ భార్య బిడ్డలు కూర్చొని ఒక్కసారి ఆలోచించండి. అవినీతిని సంపాదించిన డబ్బు నీది, నిజాయితీ మీద కావాలని సేవ చేస్తే నాది. నా మీద కోపం ఉంటే నా జోలికి రా. కానీ ప్రజలు ఏం చేశారు నీకు? ఈ నోరులేని శిల్పాలు ఏం చేసినాయి? భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాప్రతినిధులకు ప్రివిలేజ్ అయినటువంటి శిలాఫలకాలను పగలు తెంచితే ఈ రోజు ఏడవాల్సిన నువ్వు సిగ్గుపడకుండా ఎక్కడో బెంగళూరులో కూర్చొని నీతి మాలిన నీ క్యారెక్టర్ లేనట్టు కుక్కల చేత ఈ రోజు వాట్సాప్ లో పెట్టిస్తున్నావే. ఇదే నువ్వు నేర్చుకున్నది? ఇదే కావలికి 10 సంవత్సరాలు నువ్వు అందించిన రాజకీయం? ఇదే కావలికి ఆదర్శమైన నాయకత్వం అందించాల్సిన క్యారెక్టర్? కాబట్టి ఖబర్దార్ ప్రతాప్ రెడ్డి, నువ్వు కావలికి వచ్చిన రోజు నీ ఎంత చూడటానికి నేను నీ ఇంటికి రాబోతున్నా. నువ్వు కావలి ప్రజలకే నువ్వు క్షమాపణ చెప్పాలి. ఇది మా వైఎస్ఆర్సీపీ చేసిన తప్పిదనం, మమ్మల్ని క్షమించండి అని చెప్పి నువ్వు చెప్పకపోతే నిన్ను కావాలి అట్టు ఎక్కడ దిగితే అక్కడ నిన్ను అడ్డంగా ఆపడానికి ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నాడు. ఖబర్దారుని వార్నింగ్ ఇస్తున్నా ప్రతాప్ రెడ్డి.